ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో ఉన్నాము. అప్పుడు ఏం జరిగిందంటే, మన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు బాగున్నారని చూసి వాళ్ళని ఎట్లో ఒకట్లా అణగదొక్కేయాలని ప్రయత్నాలైతే మొదలు పెట్టారు మన వాళ్ళు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు వాళ్ళందరూ. కానీ కుదరలేదు. ఇంక ఇష్టమున్నా లేకపోయినా గూడా భీష్ముడు, ద్రోణుడు, విదురుడు అందరూ ఏకమై వాళ్ళందరినీ కలుపుకోవాల్సిందే. సంధి చేసుకోవాల్సిందే. విగ్రహం యుద్ధం కుదరదు అని గట్టిగా చెప్పేసరికి ఇంక దారి లేక మన వాళ్ళు సరే అని ఒప్పుకున్నారు. వాళ్ళనైతే పిలిపించారు. విదురుడినే పంపిస్తే విదురుడు పిలుచుకొనొచ్చాడు. వాళ్ళొచ్చినాక ఎంతో కాలం లేదు. కొద్ది రోజుల్లోనే పిలిపించి, "ఇదిగో గొడవలవ్వడం ఇష్టం లేదు. మీరిక్కడుంటే అనవసరంగా యుద్ధాలవుతాయి. పోండి ఖాండవానికి. ఆ అడవే మీకొచ్చిన సగభాగం అనుకోండి" అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. వాళ్ళేమనలేదు. సరే అన్నారు. ఖాండవానికి వెళ్లారు. కానీ ఈసారి వాళ్ళ దగ్గర చాలా ధనమున్నది. కాబట్టి వాళ్ళ పరివారంతో, ఆ ధనంతో వాళ్ళు చాలా అందమైన ఇంద్రప్రస్థం అన్న ఒక ఊరు తయారు చేసుకున్నారు. వాళ్ళు పెద్దగా ఆ ఊరు నిర్మించగానే ఎక్కడెక్కడి వాళ్ళందరూ వచ్చి అక్కడ స్థిరపడుతూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో మనం చూసుకుంటూ వెళ్దాం. జనమేజయుల వారు ఒక ప్రశ్న వేస్తున్నారు రాజుగారు. మన వైశంపాయనుల వారితో ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. ఏవం సంప్రాప్య రాజ్యం తత్ ఇంద్రప్రస్థే తపోధన అతః ఊర్ధ్వం మహాత్మానః కిమకుర్వంత పాండవాః సర్వే ఏవ మహాత్మానః పూర్వే మమ పితామహాः ద్రౌపదీ ధర్మపత్నీ చ కథం తాన్ అన్వవర్తత శ్రోతుమిచ్ఛామి అహం సర్వం విస్తరేణ తపోధన తేషాం చేష్టితం అన్యోన్యం యుక్తానాం కృష్ణయా తయా. ఓ తపోధన వైశంపాయన మహర్షి, ఏవం ఈ విధంగా తత్ ఇంద్రప్రస్థే ఆ ఇంద్రప్రస్థమన్న రాజ్యాన్ని సంప్రాప్య సంపాదించుకున్న తర్వాత ఆ మహాత్ములు పాండవులు అతః ఊర్ధ్వం ఇంకా తర్వాత కిం అకుర్వంత ఏం చేశారండి? సరే వాళ్లకు ఆ ఖాండవం భూమి ప్రాంతం వచ్చింది. అడవైనా సరే దాన్ని వాళ్ళు గొప్ప పట్టణంగా తయారు చేసుకున్నాక ఇంక తర్వాత ఏం చేశారు? వాళ్ళందరూ గూడా మహాత్ములు, నా పూర్వీకులు, నా పితామహులు వాళ్ళ ధర్మపత్ని ద్రౌపది వాళ్ళందరితో కథం అన్వవర్తత ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నది. ఓ తపోధనుడా, ఈ సర్వము విస్తరేణ విస్తారంగా అహం శ్రోతుమిచ్చామి వినాలని కోరుకుంటున్నానండి. తేషాం వాళ్ళందరూ అన్యోన్యం చేష్టితం కలిసి ఏమి చేశారండి? అట్లానే తయా కృష్ణయా యుక్తానాం కృష్ణతో కలిసి వాళ్ళందరూ ఏ విధంగా కాపురాలు చేస్తూ ఉన్నారు, రాజ్యాన్ని ఏ విధంగా పాలిస్తూ ఉన్నారు, ఈ విషయాలన్నీ పూర్తిగా నాకు చెప్పవలసింది అని ఆయన అడిగాడు. వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు. ప్రాప్య రాజ్యం మహాతేజాః సత్యసంధః యుధిష్ఠిరః పాలయామాస ధర్మేణ పృథివీం భ్రాతృభిః సహ. ఆ మహాతేజోమూర్తి సత్యసంధుడు యుధిష్ఠిరుడు ఈ విధంగా రాజ్యాన్ని పొందిన తర్వాత ధర్మంగా తన సోదరులతో పాటు ఈ పృథివిని పాలయామాస పాలిస్తూ ఉన్నాడు. జిత అరయః మహాప్రాజ్ఞాః సత్యధర్మపరాయణాః ముదం పరమికాం ప్రాప్తాః తత్ర ఊషుః పాండునందనాః. ఆ పాండునందనులు జితారయః అరులు అంటే శత్రువులు. శత్రువులను జయించి ఆ మహాప్రాజ్ఞులు సత్యధర్మ పరాయణులు పరమికాం ముదం ప్రాప్తాః ఎంతో సంతోషాన్ని పొందిన వాళ్ళై తత్ర ఊషుః అక్కడ నివసిస్తూ ఉన్నారు. కుర్వాణాః పౌరకార్యాణి సర్వాణి పురుషర్షభాః సమయం చక్రిరే రాజన్ తే అన్యోన్యేన
సమాగతాః. మన పురుషర్షభులు, మన పాండవులు పౌరకార్యాణి సర్వాణి కుర్వాణాః. ఆ పురంలోని కర్మలన్నింటినీ చేయవలసిన పనులన్నీ అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీస్ మొదలైనవన్నీ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో వాళ్ళు అన్యోన్యేన సమాగతాః, ఐదుగురు కలిసి ద్రౌపదితో సహా, ఓ రాజన్, ఓ జనమేజయ, తే వాళ్ళందరూ ఒక సమయం చక్రిరే, వాళ్ళందరూ ద్రౌపదితో సంసారం చేయడం గురించి ఒక నియమాన్ని పెట్టుకున్నారు. ద్రౌపద్యాః నః సహ ఆసీనం అన్యోన్యం యః అభిదర్శయత్ సహ నః 12 వర్షాణి బ్రహ్మచారి వనే వసేత్. నః మనలో ఎవరైనా సరే ఒకళ్ళు ద్రౌపద్యా సహ ఆసీనం, ద్రౌపదితో కలిసి ఉన్నప్పుడు, యహ ఎవరైతే అన్యోన్యం అభిదర్శయేత్, వాళ్ళని ఆ విధంగా చూస్తాడో, నహ మనలో సహ అటువంటి వాడు 12 వర్షాణి ఒక 12 సంవత్సరాలు బ్రహ్మచారిగా అడవిలో వసించవలసి ఉంటుంది అని వాళ్ళొక నియమం పెట్టుకున్నారు. మనం ఇంతకుముందు మన నేపాల్‌లో అట్లా ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అనువర్తిస్తూ ఉన్నవాళ్ళు, అన్నాతమ్ముళ్ళందరూ ఒక్క ఇల్లాల్ని పెళ్లాడిన తర్వాత వాళ్ళందరూ ఏ విధంగా సంసారం చేస్తూ ఉన్నారని మనం చూసుకుంటూ ఉన్న సమయంలో ఇది గూడా చూసాము. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ఎట్లాంటి నియమాలు పెట్టుకున్నారంటే, చెప్పులు బయట ఉంచారంటే ఇంక వేరే వాళ్ళు ఆ గదిలోకి వెళ్ళరు. ఆ విధంగా ఏదో ఒక నియమము. లేదా ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండి పనులన్నీ చూస్తూ ఉంటే, ఒకళ్ళు కొండల్లో పసిపాలన చేయడం కోసం వెళ్ళడము. ఈ విధంగా ఏదో ఒక సిస్టమ్ పెట్టుకుని దాన్ని పాలిస్తూ ఉంటారు, గొడవలవ్వకుండా ఉండడం కోసం. అట్లానే ఇక్కడ గూడా మన పాండవులు ఏమి నియమాన్ని పెట్టుకున్నారు అంటే, తమలో ఎవరైనా సరే ఒకళ్ళు ద్రౌపదితో కలిసి ఉన్న సమయంలో, వేరే వాళ్ళు ఎవరైనా సరే ఏ కారణానికైనా ఒకవేళ వాళ్ళని చూడవలసి వచ్చిందంటే, ఇంకప్పుడు 12 సంవత్సరాలు అక్కడుండకుండా దూరంగా వెళ్ళిపోవలసి ఉంటుంది అని ఒక నియమం పెట్టుకున్నారు. ఒక 12 సంవత్సరాలు అట్లా వేరే చోట గడిపి రావాలి అని ఒక షరతు పెట్టుకున్నారు. ఏవంతు తే సమయం కృత్వా న్యవసन्तత్ర పాండవాః వసే శస్త్రప్రతాపేన కుర్వంతః అన్యాన్ మహీక్షితః. ఆ పాండవులందరూ ఏవం ఈ విధంగా తే సమయం కృత్వా ఒక నియమాన్ని పెట్టుకుని తత్ర న్యవసన్ అక్కడ సంతోషంగా నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ శస్త్ర ప్రతాపేన, వాళ్ళ శస్త్రాల ప్రభావంతో అన్యాన్ మహీక్షితః వశే కుర్వంతః, వేరే రాజులందరినీ కూడా తమకు సామంత రాజులుగా చేసుకున్నారు. తే తయా తైః చ సా వీరైః పతిభిః సహ పంచభిః బభూవ పరమప్రీతా నాగైః ఇవ సరస్వతి. తే తయా సహ, వాళ్ళందరూ ఆమెతో సహా, సా తైః వీరైః పతిభిః సహ పంచభిః, ఆమేమో తన 5గురు వీరులైన భర్తలతో పాటు పరమప్రీత బభూవ, ఎంతో సంతోషంగా ఉన్నది. వాళ్ళందరూ ఆమెతో సంతోషంగా అన్యోన్యంగా కాపురం చేస్తూ ఉన్నారు. ఆమె కూడా వాళ్ళందరితో గొప్ప వీరులైన తన భర్తలతో సంతోషంగా ఉన్నది. ఎట్లా అంటే, సరస్వతీదేవి నాగైః ఇవ, 5 మదించిన ఏనుగులతో కలిసి సరస్వతి ఎట్లా ఉంటుందో అంత ఘనంగా మన ద్రౌపదీదేవి ఉన్నది. వర్తమానేషు ధర్మేణ పాండవేషు మహాత్మసు వ్యవర్ధన్ కురవః సర్వే హీనదోషాః సుఖాన్వితాః. ఈ విధంగా ధర్మంగా మన మహాత్ములు పాండవులు ఆ విధంగా వర్తిస్తూ ఉండగా, కురవః సర్వే కౌరవులందరూ కూడా హీనదోషాః, ఏ దోషాలు లేకుండా మన పాండవులు సుఖాన్వితాః, సుఖంతో ఉన్నవాళ్ళై వ్యవర్ధన్, చక్కగా వృద్ధిలోకొస్తూ ఉన్నారు. అథ దీర్ఘేణ కాలేన బ్రాహ్మణస్య విశాంపతే కస్యచిత్ తస్కరాః కేచిత్ జహ్రుః గాః నృపసత్తమ. ఓ నృపసత్తమ, ఓ రాజా విశాంపతే, ఓ ప్రజాపతి,
అథ ఇంకా దీర్ఘేణ కాలేన చాలా కాలం ఇట్లా సంతోషంగా గడిచింది. వాళ్ళు చక్కగా వృద్ధి చెందుతూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే ఏదో ఒక సమయంలో కస్యచిత్ బ్రాహ్మణస్య ఏదో ఒక బ్రాహ్మడి గాహ ఆవులను కేచిత్ తస్కరాహ కొంతమంది దొంగలు జహ్రుహు అపహరించారు. హ్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణః క్రోధమూర్ఛితః ఆగమ్య ఖాండవప్రస్థం ఉదక్రోశత పాండవాన్. ఇంకా బ్రాహ్మడు తన ఆవులు పోయాయని, తన ధనము గోధనం అట్లా అపహరించబడ్డది అని ఆ బ్రాహ్మడు క్రోధమూర్ఛితః ఎంతో కోపంతో వణికిపోతూ, మూర్ఛ అంటే వణికిపోవడం. వణికిపోతూ పాండవ ప్రస్థానికొచ్చి పాండవులను ఉదక్రోశత గట్టిగా తిట్టడం మొదలుబెట్టాడు. ఆక్రోశిస్తూ ఉన్నాడు. హ్రియతే గోధనం క్షుద్రైః నృశంసైః అకృతాత్మభిః ప్రసహ్యవః అస్మత్ విషయాత్ అభిధావత పాండవాః. గోధనాన్ని క్షుద్రులు, నృశంసులు, దయలేని వాళ్ళు, అకృతాత్మలు, అజ్ఞానులు హ్రియతే దొంగిలించుకుని పోయారు. వహాస్మత్ విషయాత్ మీ ప్రాంతంలో, మీ ప్రదేశంలో, మీ దేశంలో ఓ పాండవులారా వాళ్ళు నా గోధనాన్ని ప్రసహ్య బలవంతంగా అపహరించుకుని అభిధావత పారిపోయారు. బ్రాహ్మణస్య ప్రమత్తస్య హవిః ధ్వాంసైః విలుప్యతే శార్దూలస్య గుహాం శూన్యాం నీచః క్రోష్టాభిమర్శతి. నేను ప్రమత్తతలో ఉన్న నాదమరిచి ఉండగా, నేను అటు ఇటు చూసేలోగా అటువంటి బ్రాహ్మణ్ణి నా యొక్క గోధనము ఏదో హవిస్సులను ధ్వాంసం అంటే కాకులు ఏ విధంగా ఎత్తుకుని పారిపోతాయో అట్లా కాకులు హవిస్సులను పుచ్చుకుని పారిపోయినట్టు ఏదో నీచమైన క్రోష్టము నక్కలు పెద్ద పులి లేని సమయంలో శూన్యమైన గుహలోకి ప్రవేశించి దాన్ని చెడగొట్టినట్టు నా గోధనాన్ని ఎవ్వరో నేను ఆదమరిచి ఉండగా అపహరించుకుని పోయారు. బ్రాహ్మణస్వే హృతే చోరైః ధర్మార్థే చ విలోపితే రోరూయమాణే చ మయి క్రియతాం అస్త్రధారణం. బ్రాహ్మణ్ణి నా ధనాన్ని చోరులు అపహరించుకుని పోతే, నా గోధనము నాకు ధర్మార్థాల కోసం ఉన్నది. నేను ధర్మంగా నా యజ్ఞకర్మలు పూర్తి చేసుకోవడం కోసమో వాడుకుంటూ ఉన్న నా గోవులను దొంగలు అపహరించుకుని పోతూ ఉంటే, నేను ఏడుస్తూ ఉంటే మీరు పట్టించుకోకుండా ఉన్నారే. అస్త్రధారణం క్రియతాం. ధనస్సులు ఎత్తి పట్టండి, ఆయుధాలు పుచ్చుకోండి. నా గోధనాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునొచ్చి నాకు అప్పజెప్పండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. రోరూయమాణస్య అభ్యాసే తస్య విప్రస్య పాండవః తాని వాక్యాని శుశ్రావ కుంతీపుత్రః ధనంజయః. మన పాండవః ధనంజయః, మన పాండవుడు కుంతీపుత్రుడు ధనంజయుడు అర్జునుడు తస్య అభ్యాసే అక్కడ ఆ ప్రాంతంలో ఆ విప్రుడు ఈ విధంగా రోరూయమాణస్య ఏడుస్తూ ఉంటే తాని వాక్యాన్ని శుశ్రావ ఆ మాటలను విన్నాడు. శ్రుత్వా చ ఏవ మహాబాహుః మా భైః ఇతి ఆహతం ద్విజం. మన మహాబాహుః మహాపరాక్రమవంతుడు అర్జునుడు శ్రుత్వా చ ఏవ వింటూనే బయటికి వెళ్ళాడు. తం ద్విజం ఆ బ్రాహ్మడితో మా భైః ఇతి ఆహ భయపడొద్దు భయపడొద్దు అని చెప్పాడు. ఆయుధాని చ యత్ర ఆసన్ పాండవానాం మహాత్మనాం కృష్ణయా సహ తత్ర ఆసీత్ ధర్మరాజः యుధిష్ఠిరः. అయితే ఆయుధాలు తీసుకోవాలి అంటే ఈ పాండవులందరూ మహాత్ములందరూ ఎక్కడైతే ఆయుధాలను పెట్టుకున్నారో అక్కడ ఆ సమయంలో ధర్మరాజు యుధిష్ఠిరుడు కృష్ణతో సహా ఉన్నాడు. లోపలికి వెళ్లి ఆ ఆయుధాలు తీసుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి అదొక నియమం ఉన్నది. కాబట్టి ఏం చెయ్యాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇక్కడేమో ఈ బ్రాహ్మడు మరి దుఃఖిస్తున్నాడు. ఆయనకు కూడా ఆయనకొచ్చిన కష్టాన్ని తీర్చవలసి ఉన్నది.
తస్య చ ఆర్తస్య తైః వాక్యైః చోద్యమానః పునః పునః ఆక్రందే తత్ర కౌంతేయః చింతయామాస దుఃఖితః. ఆ ఆర్తుడు బ్రాహ్మడు ఆ విధంగా "పోవయ్యా! అర్జునా! వెళ్లి నీ ఆయుధాలు పుచ్చుకుని రా. అదిగో దొంగలు నా గోధనాన్ని తీసుకుని పారిపోతున్నారు" అని పాపము చెప్తూనే ఉన్నాడు. "కదులు, కదులు తీసుకొని రా ఆయుధాలు. పద వెళ్దాము" అని. ఆయన అట్లా ఆక్రందిస్తుంటే, ఏడుస్తుంటే మన అర్జునుడు దుఃఖించాడు. ఆయన ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలి అని. "ప్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణస్య తపస్వినః అశ్రుప్రమార్జనం తస్య కర్తవ్యమితి నిశ్చితః." ఇంక చివరికి ఆయన ఏం నిర్ణయించుకున్నాడంటే, ఆ బ్రాహ్మడి యొక్క, ఆ తాపసికుడి యొక్క ధనము అట్లా అపహరించబడుతూ ఉంటే, ఆయన యొక్క కన్నీళ్లు తుడవడము, అశ్రుప్రమార్జనము కర్తవ్యం చెయ్యవలసి ఉన్నది. ఆయన కన్నీళ్లు తుడవడం ఇప్పుడు నా కర్తవ్యం అని నిర్ణయించుకున్నాడు. అయితే అదే సమయంలో ఆయుధాలన్నీ ఉన్న చోట మన ధర్మరాజు ద్రౌపదితో ఉన్నాడు. ఇప్పుడు అక్కడికెట్లా వెళ్ళాలి? ఉపప్రేక్షణజః అధర్మః సుమహాన్ స్యాత్ మహీపతేః యద్యస్య రుదతః ద్వారి న కరోమి అద్య రక్షణం అనాస్తిక్యం చ సర్వేషాం అస్మాకమపి రక్షణే ప్రతితిష్ఠేత లోకే అస్మిన్ అధర్మః చ ఏవ నః భవేత్ అనాపృచ్ఛ్య చ రాజానం గతే మయి న సంశయః అజాతశత్రోః నృపతేః మమ చ ఏవ అప్రియం భవేత్ అనుప్రవేశే రాజ్ఞః తు వనవాసః భవేత్ మమ. ఇప్పుడు నా కర్తవ్యం ఏమి అంటే ఈ బ్రాహ్మడి కన్నీళ్లు తుడవడము. కానీ ఒకవేళ ఆ మహీపతి రాజుగారు ఆయన ఉన్న చోటికి వెళ్తామా అంటే అది సుమహాన్ అధర్మః స్యాత్, అది అధర్మం అవుతుంది. వాళ్ళొక ఒడంబడిక, ఒక నియమం పెట్టుకున్నారు. అది అతిక్రమిస్తే అధర్మం అవుతుంది. అయితే ద్వారి రుదతః, ఎదురుగా గడప దగ్గర నిలబడి, ద్వారంలో నిలబడి ఈయన ఏడుస్తూ ఉంటే, మరి ఈయన రక్షణను కూడా చెయ్యవలసి ఉన్నది. కరోమి చేస్తాను. ఒకవేళ నేను ఈ బ్రాహ్మణ్ణి రక్షించకపోతే, ఈయన కష్టాన్ని తొలగించడం చెయ్యకపోతే, అస్మాకం సర్వేషాం అనాస్తిక్యం అపి, మాకందరికీ కూడా ఉండి లేని వాళ్ళమైపోతాము. రక్షణ చెయ్యలేని వాళ్ళం అయిపోతాము. ఒక బ్రాహ్మడు ఇంటి ముందుకొచ్చి సహాయం చేయమని అడిగితే ఆయన్ని రక్షించకపోతే మాకందరికీ కూడా సహాయం చెయ్యలేకపోయామన్న అప్రతిష్ట కలుగుతుంది ఈ లోకంలో. అయితే ఒకవేళ నేను ధర్మరాజున్న దగ్గరికి వెళ్ళానంటే, ఆ రాజుగారిని ధర్మరాజుని అనాపృచ్ఛ అడక్కుండా మయి గతే నేను లోపలికి వెళ్తే నహ మాకందరికీ కూడా అధర్మః భవేత్, అధర్మం కలుగుతుంది. నా సంశయః అనుమానం లేదు. కాబట్టి ఒకవేళ నేను లోపలికెళ్తానంటే అజాతశత్రోః నృపతేః మమ చ ఏవ అప్రియం భవేత్. అజాతశత్రువు మన ధర్మరాజు, రాజుగారు ఆయనకి నాకు కూడా అప్రియం కలుగుతుంది. అనుప్రవేశే రాజ్ఞః తు వనవాసః భవేత్ మమ. ఒకవేళ నేను లోపలికి వెళ్ళాను అంటే నాకు వనవాసం కలుగుతుంది. ఈ రెండిట్లో ఏది చెయ్యడం అవసరము? మన బ్రాహ్మడి కన్నీళ్లు తుడవడం అత్యవసరము. అయితే లోపలికి వెళ్ళానంటే అధర్మము, అప్రియము కలుగుతుంది. అధర్మః వా మహాన్ అస్తు వనే వా మరణం మమ శరీరస్యాపి నాశేన ధర్మః ఏవ విశిష్యతే. 2 అధర్మాలున్నాయి. బ్రాహ్మడి కన్నీళ్లు తుడవడం ఒక ధర్మము. మేమనుకున్న ఆ నియమాన్ని పాలించడం ఒక ధర్మము. ఈ రెండిట్లో ఏదో ఒక ధర్మం చెడిపోతుంది అంటే, నాకు వనవాసమో, మరణమో వస్తుంది అంటే వస్తే వచ్చింది. శరీరము నశించే బదులు బ్రాహ్మణ్ణి రక్షించానన్న ధర్మం నిలబెట్టుకోవడమేవా అదొక్కటే నాకు విశిష్యతే గొప్పది అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఏవం వినిశ్చిత్య తతః కుంతీపుత్రః ధనంజయః అనుప్రవిశ్య రాజానం ఆపృచ్ఛ చ విశాంపతే. ఏవం ఈ విధంగా వినిశ్చిత్య నిర్ణయించుకున్న తర్వాత మన కుంతీపుత్రుడు ధనంజయుడు
అనుప్రవిశ్య లోపలికి వెళ్ళాడు. రాజానమాపృచ్ఛ రాజుగారిని అడిగాడు. "అన్నయ్య, బ్రాహ్మడికి కష్టమొచ్చింది. ఆయుధాలన్నీ ఇక్కడున్నాయి. నువ్విక్కడే ఉన్నావు ద్రౌపదితో సహా. కానీ ఆయుధాల కోసం రావలసి వచ్చింది. తీసుకోమంటావా?" అని అడిగాడు. "ఓ విశాంపతి, ఓ జనమేజయ." ఆయన "సరే తీసుకో ఆయుధాలు అర్జున" అని చెప్పాడు ధర్మరాజు. ధనుః ఆదాయ సంహృష్టః బ్రాహ్మణం ప్రత్యభాషత. బ్రాహ్మణ ఆగమ్యతాం శీఘ్రం యావత్ పరధనైషిణః న దూరే తే గతాః క్షుద్రాః తావత్ గచ్చామహే సహ. యావత్ ఆవర్తయామి అద్య చోరహస్తాద్ ధనం తవ. ఈ విధంగా నిర్ణయించుకుని ఆయన లోపలికి వెళ్ళాడు వాళ్ళ అన్నయ్యతో. "అన్నయ్య, మరి ఆయుధాలు కావాలి" అంటే "సరే తీసుకో అర్జున" అన్నాడు. ఇంకా మన అర్జునుడు సంహృష్టః సంతోషంగా ధనుస్సు ఆదాయ పుచ్చుకుని బ్రాహ్మణుడితో ప్రత్యభాషత ఈ విధంగా అన్నాడు. "బ్రాహ్మణ ఆగమ్యతాం, రండి, మరి శీఘ్రంగా బయలుదేరండి. యావత్ ఎంతలోగా పరధనైషణః పరధనాన్ని కోరుకునే ఆ దొంగలు, ఆ క్షుద్రులు, దూరే తే నగతాః చాలా దూరం ఆవులను తోలుకుని వెళ్ళిపోకన్నా ముందే తావత్ గచ్చామహే సహా మనం వెళ్దాం పదండి మరి. యావత్ ఆవర్తయామి అద్య చోరహస్తాత్ తవ ధనం. మీ ధనాన్ని ఆ చోరుల హస్తాల్లో నుంచి, దొంగల చేతుల్లో నుంచి మీ గోధనాన్ని విడిపించుకుని తీసుకుని వస్తాను. పదండి మరి శీఘ్రంగా బయలుదేరుదాము" అన్నాడు. సహ అనుసృత్య మహాబాహుః ధన్వీ వర్మీ రథీ ధ్వజీ శరైః విధ్వంసితాన్ చోరాన్ అవజిత్య చ తద్ధనం బ్రాహ్మణస్య ఉపాహృత్య యశః పీత్వా చ పాండవః ఆజగామ పురం వీరః సవ్యసాచీ పరంతపః. సహా మన మహాబాహుః అర్జునుడు ధన్వి ధనస్సు పుచ్చుకుని, వర్మి కవచాన్ని ధరించి, వర్మము అంటే కవచము, రథి రథాన్నెక్కి, ధ్వజి జెండాతో కూడి ఉన్న తన రథాన్ని ఎక్కాడు. కవచాలవన్నీ ధరించాడు. ఆయుధాలు పుచ్చుకున్నాడు. ధనుస్సు అవన్నీ. అనుసృత్య బ్రాహ్మడి వెంట వెళ్ళాడు. శరైహి తన బాణాలతో, చోరాన్ విధ్వంసితాన్ అవజిత్య ఆ దొంగలను తన బాణాలతో ఓడించి, తత్ ధనం ఆ ధనాన్ని ఉపాహృత్య తీసుకునొచ్చి, బ్రాహ్మణస్య బ్రాహ్మడికి ఇచ్చాడు. ఆ తర్వాత మన పాండవః అర్జునుడు యశః పీత్వా గొప్ప యశస్సుని సంపాదించుకున్నవాడై, ఆ వీరుడు, ఆ సవ్యసాచి, ఆ పరంతపుడు పురం ఆజగామ మళ్ళీ తిరిగి తన ఇంద్రప్రస్థానికి, తన నగరానికి వచ్చాడు. సహ అభివాద్య గురూన్ సర్వాన్ తైః చాపి ప్రతినందితః ధర్మరాజం ఉవాచ ఇదం వ్రతమాదిశ్యతాం మమ. సహా ఆయన వెనక్కి తిరిగి వచ్చేసరికి అందరూ ఆ నగర ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఆయన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. ఆయన కూడా గురూన్ సర్వాన్ అభివాద్య పెద్దలందరికీ నమస్కారం చేశాడు. తైః చ ప్రతినందితః వాళ్ళందరూ కూడా ఆయన్ని అభినందించారు. ఆయన ఇంకా తన అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ధర్మరాజం ఇదం ఉవాచ ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. "అన్నయ్య, మమ వ్రతం ఆదిశ్యతాం." ఆ బ్రహ్మచర్య వ్రతం ఉన్నది కదా, వనవాస వ్రతము, అది చేసి వస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి, ఆదేశించండి. సమయః సమతిక్రాంతః భవత్ సందర్శనాత్ మయా వనవాసం గమిష్యామి సమయః హి ఏషః నః కృతః. అన్నయ్య, భవత్ సందర్శనాత్ నిన్ను ద్రౌపదితో సహా కూడి ఉండగా చూడ్డం వల్ల మయా నా చేత సమయః సమతిక్రాంతః మనము పెట్టుకున్న నియమము అతిక్రమించబడ్డది. నేను హద్దు దాటాను. మీ ఇద్దరు కలిసి ఉండగా నేను రావాల్సొచ్చింది. అవసరమే, అయినా గూడా నేను మన నియమాన్ని ఉల్లంఘించాను గాబట్టి ఇంక మరి వనవాసానికి ఆదేశించండి. వనవాసం గమిష్యామి వనవాసానికి వెళ్ళి వస్తానన్నయ్య 12 సంవత్సరాలు. ఏషః హి ఇదే గదా నః సమయః కృతః మనము పెట్టుకున్న ఒప్పందం, అందుకని వెళ్ళొస్తాను అని చెప్పాడు.
సహ అభ్యనుజ్ఞాప్య రాజానం బ్రహ్మచర్యాయ దీక్షితః వనే 12 వర్షాణి వాసాయ ఉపజగామః. సహ మన అర్జునుడు ఈ విధంగా రాజానం అభ్యనుజ్ఞాప్య రాజు దగ్గర నుంచి ఆజ్ఞ పుచ్చుకున్నవాడై బ్రహ్మచర్యాయ దీక్షితః బ్రహ్మచర్య దీక్షను పుచ్చుకుని 12 వర్షాన్ని 12 సంవత్సరాలు వనే వాసాయ వనవాసం చేయడం కోసం ఉపజగామః బయలుదేరి వెళ్ళాడు. ఇంకా తర్వాత ఏం జరిగిందని వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు. తం ప్రయాంతం మహాబాహుం కౌరవాణాం యశస్కరం అనుజగ్ముహు మహాత్మానః బ్రాహ్మణాః వేదపారగాః. ఆ విధంగా ప్రయాణమై వెళ్తూ ఉన్న మహాబాహువులు కలిగిన వాడు మన కౌరవుడు యశస్కరుడు అర్జునుడు. ఆయనను ఆ మహాత్ముణ్ణి వేదపారంగతులైన బ్రాహ్మణులందరూ కూడా అనుజగ్ముహు అనుసరించి వెళ్తూ ఉన్నారు. ఆయన బయలుదేరితే వనవాసానికి ఆయనతో పాటు బ్రాహ్మణులందరూ కూడా బయలుదేరారు ఆయనతో పాటు ఉండడం కోసము. బ్రాహ్మలొక్కళ్ళే గాదు, వేదాంగ విద్వాంసః తథా ఏవ ఆధ్యాత్మ చింతకాః చౌక్షాః చ భగవద్భక్తాః సూతాః పౌరాణికాః చ యే కథకాః చ అపరే రాజన్ శ్రమణాః చ మనోకసః దివ్యాఖ్యానాని యై చాపి పఠంతి మధురం ద్విజాః. బ్రాహ్మలే గాదు, వేదాంగాలు చదువుకున్న విద్వాంసులు, అట్లానే ఆధ్యాత్మిక విచారణ చేస్తూ ఉన్న పండితులు, చౌక్షులు అందంగా వేదాలను అభ్యాసం చేసి పఠిస్తూ ఉన్నవాళ్ళు, భగవద్భక్తులు, సూతులు, పౌరాణికులు, కథకులు కథలు చెప్పేవాళ్ళు, అపరే ఇంకా చాలామంది ఓ రాజా జనమేజయ, శ్రమణాహ సన్యాసులు, వనౌకసహ తాపసికులు, వీళ్ళందరూ కూడా ద్విజులందరూ కూడా మధురమైన మాటలన్నింటినీ దివ్యమైన కథలన్నింటినీ పఠిస్తూ చక్కగా వేదాలు చదువుతూ దివ్యమైన కథలన్నీ చెప్పుకుంటూ అందరూ కూడా ఆయనతో పాటు అరణ్యానికి బయలుదేరారు. ఏతైః చ అన్యైః చ బహుభిః సహాయైః పాండునందనః వృతః శ్లేష్ణకథైః ప్రాయాత్ మరుద్భిః వా వాసవః. ఏతైః చ అన్యైః ఇంక వీళ్ళే కాదు, ఎంతో మంది సహాయకులు కూడా, అనుచరులు సహానుచరులందరూ ఆయనతో పాటు బయలుదేరారు. వాళ్ళందరితో వృతః కూడి ఉన్నవాడై మన పాండునందనుడు కుంతీపుత్రుడు అర్జునుడు శ్లేష్ణకథైః చక్కటి అందమైన మధురమైన మృదువైన కథలన్నీ చెప్తూ ఉంటే అవన్నీ వింటూ బయలుదేరాడు. ఎట్లా అంటే వాసవః ఇంద్రుడు మరుద్భిహీవా మరుద్గణాలతో బయలుదేరినట్టు బయలుదేరాడు. రమణీయాని చిత్రాణి వనాని చ సరాంసి చ సరితః సాగరాంశ్చయేవ దేశానపి చ భారత పుణ్యాని చయేవ తీర్థాని దదర్శ భరతర్షభ సహ గంగాద్వారమాసాద్య నివేశమకరోత్ ప్రభుః. రమణీయమైన అందమైన వనాలను, సరస్సులను, సరిత్తులు, నదులను, సాగరాలను, అందమైన దేశాలన్నింటినీ చూస్తూ ఓ భారత జనమేజయ, ఓ భరతర్షభ, అట్లానే పుణ్యమైన తీర్థాలన్నింటినీ సేవిస్తూ వీళ్ళందరితో పాటు మన అర్జునుడు బయలుదేరి కొంత దూరం ప్రయాణం చేసి అడవిలో ఒకానొక చోట గంగాద్వారమాసాద్య గంగాద్వారం దగ్గరికి చేరి ఆయన ఆ ప్రభువు అర్జునుడు ఆ గంగా తీరంలో నివేశం అకరోత్ నివేశాన్ని 12 సంవత్సరాలు ఉండాలి కాబట్టి ఆయన అక్కడ కొంతకాలం అక్కడ కొంతకాలం ఉంటూ ఉంటాడు. ఇక్కడైతే ముందు గంగా తీరంలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళందరితో పాటు కలిసి. తత్ర తస్య అద్భుతం కర్మ శృణు మే జనమేజయ కృతవాన్ యత్ విశుద్ధాత్మ పాండూనాం ప్రవరః రథి. తత్ర అక్కడ ఆ గంగా తీరంలో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటూ ఉన్న సమయంలో మన అర్జునుడు ఎటువంటి అద్భుతమైన కర్మలు చేశాడో వాటన్నింటినీ చెప్తాను మే, నా నుండి శృణు విను ఓ జనమేజయ. ఆ విశుద్ధాత్మ చిత్తశుద్ధి కలిగిన వాడు పాండవులలో పాండు శ్రేష్ఠులలోనే ప్రవరుడు, రధికుడు. ఆయన ఎటువంటి ఘనకార్యాలను అక్కడ ఆ సమయంలో వనవాస సమయంలో చేశాడో చెప్తాను.
కృతవాన్ ఆయన చేసినవన్నీ నేను చెప్తూ ఉండగా నువ్వు విను అని చెప్తూ ఉన్నాడు. నివిష్టే తత్ర కౌంతేయే బ్రాహ్మణేషు చ భారత అగ్నిహోత్రాణి విప్రాహతే ప్రాతుశ్చక్రుః అనేకశః. తత్ర అక్కడ మన కుంతీపుత్రుడు, బ్రాహ్మలు వాళ్ళందరూ నివిష్టే నివాసం ఉంటూ ఉండగా ఓ భారత జనమేజయ తే విప్రాహ ఆ విప్రులందరూ గూడా అనేకశః అగ్నిహోత్రాణి ప్రాదుశ్చక్రుః. అగ్నిహోత్రాలన్నీ తయారు చేశారు. మరి బ్రాహ్మలున్నారు, వేద పండితులున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వేదాలు చదువుతూ ఉంటారు. వేదోక్తమైన కర్మలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి యజ్ఞయాగాలు, హోమాలు మొదలైనవి. వాళ్ళెక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో అక్కడ చక్కటి అగ్నికుండాలు అవన్నీ కూడా తయారు చేశారు. ఆ విధంగా వాళ్ళందరూ వాళ్ళ అనుష్ఠానాలు చేసుకుంటూ నివాసం ఉంటూ ఉన్నారు. తేషు ప్రబోధ్యమానేషు జ్వలితేషు హుతేషు చ కృతపుష్పోపహారేషు తీరాంతరగతేషు చ కృతాభిషేకైః విద్వద్భిః నియతైః సత్పథిస్థితైః శుశుభే అతీవ తత్ రాజన్ గంగాద్వారం మహాత్మభిః. ఆ గంగాద్వారంలో ఆ మహాత్ములందరూ విడిది చేసి ఉంటే అక్కడ వాళ్ళందరూ పొద్దున్నే లేవగానే అగ్నిహోత్రాలన్నీ వెలిగిస్తూ, హవిస్సులన్నీ ఆహుతిస్తూ, తీరాంతర్గతేషు అక్కడ తీర ప్రాంతాల్లో దొరికే రకరకాల పువ్వులతో, రకరకాల వస్తువులతో, ద్రవ్యాలతో అక్కడ పూజలన్నీ చేస్తూ ఉంటే, ఆ గంగా తీరంలో వాళ్ళు నదిలో స్నానాలు చేసి, జలతర్పణాలన్నీ ఇస్తూ, గంగా తీరంలో చక్కగా ఈ యజ్ఞకుండాలన్నీ ఏర్పాటు చేసుకుని, అక్కడ యజ్ఞాలన్నీ చేస్తూ, ఆ చుట్టుపక్కల దొరికే పువ్వులు, పళ్ళు, కందమూలాలు, రకరకాల ద్రవ్యాలతో అక్కడ హవిస్సులన్నీ ఇస్తూ ఉంటే, ఓహో! అక్కడ గంగా తీరము కృతాభిషేకైః విద్వద్భిః అక్కడ బ్రాహ్మలందరూ చక్కగా స్నానాలన్నీ చేసి, సత్పథిస్థితైః ఆ సన్మార్గంలో ఉన్న వాళ్ళందరూ, ఆ మహాత్ములందరూ రోజు యజ్ఞయాగాలు చేసుకుంటూ, వేదాలన్నీ పఠిస్తూ, దివ్యమైన కథలన్నీ చెప్పుకుంటూ, పూలతో వాటితో అర్చనలు చేస్తూ ఉంటే, ఆ గంగా ద్వారం మొత్తము అతీవ శుశిభే ఎంతో శోభాయమానంగా ఉన్నది. తథా పర్యాకులే తస్మిన్ నివేశే పాండునందనః అభిషేకాయ కౌంతేయః గంగాం అవతతారః. ఒకానొక సమయంలో అక్కడ మన పాండునందనుడు కౌంతేయుడు అభిషేకాయ పొద్దున్నే స్నానం చేసి తర్వాత బయటికొచ్చి మళ్ళీ ఆయన గూడా ఆయన జపాలు, హోమాలు అవన్నీ చేయాలి గాబట్టి గంగాం అవతతారః ఆయన గూడా గంగలోకి దిగాడు. తత్ర అభిషేకం కృత్వా సహ తర్పయిత్వా పితామహాన్ ఉత్తితీర్షుః జలాత్ రాజన్ అగ్నికార్య చికీర్షయ. తత్ర అక్కడ ఆయన అభిషేకం కృత్వా స్నానం చేసిన తర్వాత పితామహాన్ తర్పయిత్వా పితరులకు జలతర్పణాలు ఇచ్చిన తర్వాత ఇంకా అగ్నికార్య చికీర్షయ బయటికొచ్చి పొడిగా ఉన్న వస్త్రాలు ధరించిన తర్వాత అగ్ని కార్యాలు చేసుకోవాలి. ఇవన్నీ పనులున్నాయి గాబట్టి ఆ కోరికతో ఆయన జలాత్ ఉత్తితీర్షుః ఆ జలంలో నుంచి గంగా జలంలో నుంచి బయటికి రావాలని అనుకుంటూ ఉండగానే అపకృష్టః మహాబాహుః నాగరాజస్య కన్యయా అంతర్జలే మహారాజా ఉలూప్య కామయానయ. ఆయన మహాబాహు బయటికి రావాలనుకుంటూ ఉండగానే ఆ నీళ్లలో గంగా నదిలో నాగరాజు కూతురు ఉలూపి అన్న ఒక అమ్మాయి ఉన్నది. కామయ్యాన ఆమె. కోరుకున్న విధంగా వెళ్ళగలదు. ఆమేం జేసిందంటే, ఓ జనమేజయ మహారాజా! మన అర్జునుడిని అంతర్జలే నీళ్లలోకి లాగేసింది. ఆ విధంగా మన అర్జునుడు నీళ్లలోకి అపకృష్టః లాగబడ్డాడు. దదర్శ పాండవః తత్ర పావకం సుసమాహితం కౌరవ్యస్యాధ నాగస్య భవనే పరమార్చితే. అక్కడ నీళ్ల లోపల, గంగా నది లోపల సుసమాహితం పావకం చక్కగా ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రాన్ని పాండవః అర్జునుడు అక్కడ దదర్శ చూశాడు. ఆశ్చర్యపోయాడు. నీళ్ల మధ్యలో చక్కగా వెలుగుతూ ఉన్న అగ్నిహోత్రాన్ని చూసి
అక్కడ కౌరవ్యస్య నాగస్య భవనే, ఆ కౌరవ్యుడు అన్న నాగు యొక్క భవనంలో ఈ విధంగా పరమ అర్చితే చక్కగా పూజింపబడుతున్న అగ్నిహోత్రాన్ని చూశాడు. తత్ర అగ్నికార్యం కృతవాన్ కుంతీపుత్రః ధనంజయః అశంకమానేన హుతహత్తేన అతుష్యత్ హుతాశనః. అక్కడ అగ్నిహోత్రాన్ని చూడగానే మన కుంతీపుత్రుడు ధనంజయుడు అశంకమానేన అసలు ఏమాత్రం అనుమానం లేకుండా, సంశయం లేకుండా ఆయన స్నానం కూడా చేశాడు పాపం. స్నానం చేసి జలతర్పణాలు ఇచ్చిన తర్వాత ఇంక బయటికొచ్చి ఏదో నిత్యాగ్నిహోత్రాలు చేసుకుందాం అనుకుంటూ ఉంటే నీళ్ళలోకి లాగేసింది. నీళ్ళ లోపల అగ్నిహోత్రం కనిపించేసరికి ఆయన ఇంకేమీ ఆలోచించలేదు. సంతోషంగా మన కుంతీపుత్రుడు అగ్ని కార్యాన్ని కృతవాన్ చేశాడు. ఆ విధంగా చక్కగా నిస్సంశయంగా హుతః అగ్నికర్మలు పూర్తి చేసేసరికి తేన దానితో మన హుతాశనుడు అతుష్యత్ చాలా సంతోషించాడు. అగ్నికార్యం సహ కృత్వా తు నాగరాజసుతాం తదా ప్రహసన్నివ కౌంతేయః ఇదం వచనం అబ్రవీత్. తదా ఇంకా పూజ అయిపోయిన తర్వాత మన కౌంతేయుడు అర్జునుడు అగ్ని కార్యాలన్నీ పూర్తి చేసి నాగరాజసుత, ఆ నాగరాజు యొక్క కూతురు ఆమెతో ప్రహసన్నివ నవ్వుతూ ఇదం వచనం అబ్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమన్నాడంటే, కిమిదం సాహసం భీరు కృతవత్యసి భామిని కః చాయం సుభగః దేశః కా చ త్వం కస్య చ ఆత్మజా. ఇంత సాహసం చేసావే, నన్ను నీళ్ళలోకి ఈడ్చుకుని వచ్చేసావే ఓ భీరు, ఎందుకని? ఎవరిది ఈ సౌభాగ్యవంతమైన ప్రదేశము? కా చ త్వం నువ్వెవరు? కస్య చ ఆత్మజా ఎవరి కూతురువు? నువ్వెవరు? ఎవరి కూతురువు? ఈ ప్రదేశం ఎవరిది? నువ్వెందుకింత సాహసం చేసి నన్ను నీళ్ళలోకి లాగావు అని అడిగాడు. అప్పుడు ఉలూపి ఏం చెప్తున్నదంటే, ఐరావత కులే జాతః కౌరవ్యః నామ పన్నగః తస్య అస్మి దుహితా పార్థ ఉలూపి నామ పన్నగి సా అహం త్వాం అభిషేకార్థం అవతీర్ణం సముద్రగాం దృష్టవత్యేవ కౌంతేయ కందర్పేణ అస్మి మూర్ఛితా తాం మాం అనంగమధితాం త్వత్కృతే కురునందన అనన్యాం నందయస్వాద్య ప్రధానేన ఆత్మనః రహః. ఐరావత కులంలో పుట్టిన పన్నగుడున్నాడు, కౌరవ్యుడు అన్నవాడు. ఆయన కూతుర్ను ఓ పార్థ, నేను, నా పేరు ఉలూపి. నేను నువ్వు స్నానం చేస్తూ ఉంటే చూశాను. ఆ సముద్రంలోకి వెళ్ళిపోయే ఆ గంగా నదిలో, గంగా తీరంలో దిగి నువ్వు స్నానం చేస్తూ ఉంటే చూడగానే ఓ కౌంతేయ అర్జున కందర్పేణ మూర్ఛితా అస్మి. మన్మధుడి చేత నాకు కామావేశం, మోహావేశం కలిగింది. అటువంటి తాం మాం నన్ను అనంగమధితాం కాముడి చేత ప్రమథనం పొందుతూ ఉన్నదాన్ని త్వత్కృతే నీకోసమే నన్ను కాముడు బాధ పెడుతూ ఉన్నాడు ఓ కురునందన అర్జున. నేను అనన్యను, నాకు వేరే ఇంకెవరు భర్త గాని ప్రియులు గాని లేరు. కాబట్టి ఇప్పుడు నువ్వు రహః ఏకాంతంగా ఆత్మనః ప్రదానేన నిన్ను నువ్వు నాకిచ్చుకుని నన్ను ఆనందయస్వ ఆనందింప చెయ్యి అన్నది. అర్జునః ఉవాచ అర్జునుడు ఆమెతో ఏమన్నాడంటే, బ్రహ్మచర్యమిదం భద్రే మమ ద్వాదశ వార్షికం ధర్మరాజేన చ ఆదిష్టం నా అహమస్మి స్వయం వశః తవ చాపి ప్రియం కర్తుమిచ్చామి జలచారిణి అనృతం న ఉక్తపూర్వం చ మయా కించన కర్హిచిత్ కథంచన అనృతం తత్స్యాత్ తవ చాపి ప్రియం భవేత్ నచ పీడ్యేత మే ధర్మః తథా కుర్యాం భుజంగమే. ఓ భుజంగమే, ఓ పన్నగి, ఓ భద్రే, మమ నాకు ద్వాదశ వార్షికం ఇదం బ్రహ్మచర్యం, నాకు ఒక 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేయవలసి ఉన్నది అని నియమమున్నది. ధర్మరాజైన ఆదిష్టం, ధర్మరాజు చేత నేను ఈ విధంగా ఆదేశింపబడ్డాను. అహం నేను స్వయం వశః నా అస్మి,
నేను పరవశుణ్ణి. ఆయన ఆజ్ఞకు అనువర్తినై ఉన్నాను. ఆయన వనవాసానికి పంపించాడు బ్రహ్మచర్యానికి. అయితే తవ ప్రియం కర్తుమిచ్చామి. నీకు ప్రియం చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను ఓ జలచారిణి. ఈ నీళ్ళల్లో ఉన్నదానా! నేను ఇంతకు ముందు అనృతం ఉక్తపూర్వం మయా నా చేత కించన ఏ కొంచెం గూడా కర్హిచిత్ ఎప్పుడు గూడా ఏ విధంగా గూడా అబద్ధం పలుకబడలేదు. నేను అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు కథం అనృతం తత్ న స్యాత్ నేనన్న మాట అబద్ధం అవ్వకుండా. ఎందుకు అంటే వనవాసం చేస్తాను, బ్రహ్మచర్యం చేస్తానన్నాను. నేనన్న మాట చెడిపోకుండా, నీకు కూడా ప్రియం భవేత్, తవ ప్రియం నీకు నువ్వు కోరుకున్నది జరిగే విధంగా, మే ధర్మః నచ పీడ్యేత నా ధర్మము చెడిపోకుండా ఎట్లా ఉంటుందో తథా కుర్యాం అట్లా చెయ్యాలని కోరుకుంటున్నాను. బ్రహ్మచర్యం చెయ్యాలి అని మాకు నియమమున్నది. మా రాజుగారు ఆజ్ఞ ఇస్తే వచ్చాను. సరే అన్నాను. ఆ మాట చెడిపోకూడదు. నా ధర్మము భంగం కాకూడదు. నీకు కూడా ప్రియం చెయ్యాలి. ఇవన్నీ కలిసే విధంగా ఏమైనా మార్గం ఉంటే చెప్పు చేస్తాను అన్నాడు. అప్పుడు ఉలూపి ఏమన్నదంటే, జానామి అహం పాండవేయ యథా చరసి మేదినీం యథా చ తే బ్రహ్మచర్యమిదం ఆదిష్టవాన్ గురుః తత్ ఇదం ద్రౌపదీహేతోః అన్యోన్యస్య ప్రవాసనం కృతం వః తత్ర ధర్మార్థం అత్ర ధర్మః న దుష్యతి పరిత్రాణం చ కర్తవ్యమార్తానాం పృథులోచన కృత్వా మమ పరిత్రాణం తమ ధర్మః న లుప్యతే. ఇదిగో ఓ పాండవేయ అర్జున, జానామి అహం నాకు తెలుసు. యథా ఎందుకని ఈ విధంగా నువ్వు మేదినీం చెరసి ఇక్కడిక్కడ తిరుగుతున్నావో నాకు అర్థమైంది. నాకు తెలుసు ఎందుకు ఏం జరిగిందో. ఇదిగో యథా ఏ విధంగానైతే తే నీకు ఇదం బ్రహ్మచర్యం ఈ బ్రహ్మచర్యము గురుహు ఆదిష్టవాన్ మీ పెద్దవాడు ధర్మరాజు నీకు బ్రహ్మచర్యాన్ని ఏ విధంగా ఆదేశించాడో, నువ్వు ఎందుకని ఇక్కడిక్కడ ఈ భూమి మీద ఇక్కడ తిరుగుతున్నావో ఈ ప్రాంతాల్లో అవన్నీ నాకు తెలుసు. నీకు ఒక ధర్మ సూక్ష్మం చెప్తాను విను. నువ్వు బ్రహ్మచర్యము ఎక్కడ చెయ్యాలి? ద్రౌపది దగ్గర కదా! నువ్వు ద్రౌపదికి సమీపంలో మీ అన్న తమ్ముళ్ళ దగ్గర ఊళ్ళో అక్కడ ఉండడానికి వీల్లేదు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి. ద్రౌపది దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. 12 సంవత్సరాలు ఆమెతో నువ్వు బ్రహ్మచర్యం చెయ్యాలి. అయితే ఇక్కడ ద్రౌపది లేదు. నువ్వు దూరంగా ఉన్నావు. కాబట్టి తత్ ఇదం ద్రౌపదీ హేతోః ఆ ద్రౌపది కోసం గదా అన్యోన్యస్య మీరు అందరూ కలిసి ఈ ప్రవాసనాన్ని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడము కృతం చేసుకున్నారు కదా ఈ నియమము. మీరు చేసుకున్న ద్రౌపది కోసం మీరు పెట్టుకున్న నియమము తత్ర అందులో అది ధర్మార్థము. ఆ ధర్మము దుష్యతి అదేమీ చెడిపోదు. మీరు పెట్టుకున్న నియమము ద్రౌపది గురించి. నువ్వు ద్రౌపదితో 12 సంవత్సరాలు కలిసి ఉండకుండా ఉండాలి. ఆ విధంగా నువ్వు బ్రహ్మచర్యం పాటించాలి. అందులో ఏమి కష్టమున్నది? అది జరుగుతూనే ఉన్నది గదా! కాబట్టి ఆ ధర్మం ఏమీ చెడిపోలేదు. ఇప్పుడు పరిత్రాణం చ కర్తవ్యం ఆర్తానాం పృథులోచన. ఓ పృథులోచన అంత విశాలమైన కన్నులున్నవాడా అర్జున, ఆర్తురాల్ని నన్ను పరిత్రాణం రక్షించడం కూడా నీకు కర్తవ్యము. మమ పరిత్రాణం కృత్వా నన్ను కాపాడావంటే తవ ధర్మః న లుప్యతే నీ ధర్మమేమీ చెడిపోదు. నన్ను కాపాడడం ఏ విధంగా? యది వా అపి అస్య ధర్మస్య సూక్ష్మః అపి స్యాత్ వ్యతిక్రమః సహ చ తే ధర్మః ఏవ స్యాత్ దాత్వా ప్రాణాన్ మమ అర్జున. ఓ అర్జున, సూక్ష్మంగానైనా సరే ఒకవేళ ధర్మం ఎక్కడైనా చెడిపోతుందేమో, అతిక్రమించబడుతుందేమో అని నువ్వు ఆలోచిస్తున్నావు గానీ, అసలు నేను చెప్పినట్టు నువ్వు చేశావంటే అర్జున, మమ ప్రాణాన్ దత్వా నాకు ప్రాణదానం చేసిన వాడివయ్యి, ధర్మః తే సహా స్యాత్ నీ ధర్మమే నిలబడి ఉంటుంది. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను.
నన్ను బ్రతికించావంటే, నన్ను బ్రతికించిన ధర్మం నిలబడి ఉంటుంది నీకు. ఎట్లైనా సరే నువ్వు ద్రౌపదితో పాటు లేవు గాబట్టి, అక్కడ ఆ ధర్మం గూడా నడుస్తూనే ఉన్నది. దానికేమి లోపం లేదు. భక్తాం భజస్వ మాం పార్థ సతాం ఏతత్ మతం ప్రభో న కరిష్యసి చేత్ ఏవం మృతాం మాం ఉపధారయ. ఓ ప్రభో, పార్థ, అర్జున, భక్తురాల్ని అంటే నిన్ను చేరుకున్నాను ఆసక్తితో. అటువంటి మాం భజస్వ, అటువంటి నన్ను నువ్వు చేరు. ఏతత్ ఇదే సతాం మతం, సత్పురుషులు చెప్పే మాట. ఈ విధంగా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యలేదనుకో, నా కరిష్యసి చేత్, చెయ్యకపోతే మాం మృతాం ఉపధారయ, నేను చచ్చిపోతాను. అప్పుడు ఆ విధంగా చనిపోయిన నన్ను చూద్దువు గాని. ప్రాణదానాత్ మహాబాహో చర ధర్మం అనుత్తమం శరణంచ ప్రపన్నా అస్మి త్వాం అద్య పురుషోత్తమ. ఓ పురుషోత్తముడా, త్వాం శరణం ప్రపన్నా అస్మి, నిన్ను శరణు చేరి ఉన్నాను. ఇది అనుత్తమమైన ధర్మం. ఓ మహాబాహో, ఓ పరాక్రమవంతుడా, ప్రాణదానాన్ని మించిన ఉత్తమమైన ధర్మం ఇంకొకటి లేదు. కాబట్టి నువ్వు ఇటువంటి ధర్మాన్ని ఆచరించు. దీనాన్ అనాథాన్ కౌంతేయ పరిరక్షసి నిత్యశః సాహం శరణమభ్యేమి రోరవీమి చ దుఃఖిత. ఓ కౌంతేయ, అర్జున, దీనులను అనాథులను నిత్యము పరిరక్షిస్తూ ఉంటావే, అటువంటి నేను నిన్ను శరణు కోరి చేరాను. రోరవీమి చ దుఃఖిత, దుఃఖంతో ఏడుస్తున్నాను కూడా. యాచే త్వాం అభికామా అహం తస్మాత్ కురు మమ ప్రియం సహ త్వం ఆత్మ ప్రదానేన సకామాం కర్తుమర్హసి. త్వాం యాచే, నిన్ను యాచిస్తున్నాను. అభికామా అహం, నిన్ను కోరుకుంటున్న దాన్ని. తస్మాత్, కాబట్టి, మమ ప్రియం కురు, నాకు ప్రియాన్ని కలిగించు. త్వం, నువ్వు, ఆత్మ ప్రదానేన, నిన్ను నువ్వు నాకు అప్పజెప్పి, సకామాం కర్తుమర్హసి, నా కోరికను తీర్చిన వాడి వవుదువుగాక అన్నది. అప్పుడేం జరిగిందని వైశంపాయనుల వారు చెప్తున్నారు. ఏవముక్తః తు కౌంతేయః పన్నగేశ్వర కన్యయా కృతవాన్ తథా సర్వం ధర్మముద్దిశ్య కారణం. ఏవం, ఈ విధంగా, పన్నగేశ్వర కన్యయా ఉక్తః, ఆ పన్నగేశ్వరుల రాజు మన కౌరవ్యుడు, ఆయన కూతురు చేత ఉక్తః చెప్పబడ్డవాడై మన కౌంతేయుడు అర్జునుడు తత్తథా సర్వం కృతవాన్, ఆమె చెప్పింది చెప్పినట్టు అట్లనే చేశాడు. ఎందుకు అంటే ధర్మం కారణం ఉద్దేశ్య, ధర్మం కోసమే చేసేట. సహా నాగభవనే రాత్రిం తాం ఉషిత్వా ప్రతాపవాన్ ఉదితే అభ్యుత్థితః సూర్యే కౌరవ్యస్య నివేశనత్. సహా, ఆయన, ఆ ప్రతాపవంతుడు, ఆ నాగభవనే, ఆ నాగుల భవంతిలోనే, తాం రాత్రిం ఉషిత్వా, ఆ రాత్రంతా కూడా నివసించి, సూర్యే ఉదితే, సూర్యోదయం అవుతూ ఉండగా, మన కౌరవ్యస్య నివేశనాత్, కౌరవ్యుడి భవంతి నుంచి అభ్యుద్ధిత, ఈయన కూడా ఆ గంగా నదిలో నుంచి బయటికి వచ్చాడు. ఇవాళ పొద్దున స్నానం చేసి జలతర్పణాలు పూర్తి చేసుకుని సంధ్యావందనాలు చేసుకుందాము, అగ్నిహోత్రాలు జపాలు అని అనుకుంటూ పాపము గంగా తీరంలోకి బయటికి రావాలనుకుంటే లోపలికి లాగేసింది. ఇంకా ఆ రోజంతా అట్లానే ఉన్నాడు, రాత్రంతా అట్లానే ఉన్నాడు అక్కడే. మళ్ళీ తర్వాత రోజు సూర్యోదయం సమయానికి బయటికొచ్చాడు. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. కథయిత్వా తు తత్సర్వం బ్రాహ్మణేభ్యః సహ భారత ప్రయయౌ హిమవత్ పార్శ్వం తతః వజ్రధర ఆత్మజః. వజ్రధరుడు ఇంద్రుడి యొక్క ఆత్మజుడు అర్జునుడు. తతః, ఇంకా, బయటికి వచ్చిన తర్వాత, సహ, ఆయన, బ్రాహ్మణేభ్యః, అక్కడున్న బ్రాహ్మలందరికీ మరొక రోజంతా కనపడకుండా పోయాడు. నీళ్ళలోకి వెళ్ళిపోయిన వాడు అటే పోయాడు, ఒక రోజంతా రాలేదు బయటికి. వీళ్ళందరూ అక్కడే వేచి చూస్తూ ఉన్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత బ్రాహ్మలందరికీ తత్సర్వం కథయిత్వా, అక్కడేం జరిగిందంతా చెప్పి, తర్వాత ఆయన వాళ్ళందరితో పాటు కలిసి ఇంకా
హిమవత్ పార్శ్వం ప్రయయౌ. ఇంక అక్కడి నుంచి గంగా తీరంలో నివాసం ఉండడం అయిపోయింది. ఇంక అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వాళ్ళందరూ హిమవత్ పర్వతాల పార్శ్వము ఆ చర్యల్లోకి, పర్వత చర్యల్లోకి ప్రయయౌ ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. దారిలో అగస్త్యవటమాసాద్య వసిష్ఠస్య చ పర్వతం భృగుతుంగే చ కౌంతేయః కృతవాన్ శౌచమాత్మనః. అగస్త్య వటము, అగస్త్య వటమని ఒక మర్రి చెట్టు, తర్వాత వశిష్ఠము అన్న పర్వతము, భృగుతుంగము మొదలైన రకరకాల ప్రాంతాల తీర్థాలన్నీ చూస్తూ మన కౌంతేయుడు ఆత్మనః శౌచం కృతవాన్, ఆత్మశుద్ధి చేసుకుంటూ, అట్లానే హిరణ్య బిందోః తీర్థే చ స్నాత్వా పురుష సత్తమః దృష్టవాన్ పర్వత శ్రేష్టం పుణ్యాని ఆయతనాని చ. ఇంకా వెళ్తూ వెళ్తూ ఉన్నాడు. హిరణ్య బిందు అన్న తీర్థం వచ్చింది. అక్కడ కూడా స్నానం చేశాడు మన పురుష సత్తముడు. ఇంకా ఆ పర్వత శ్రేష్ఠాని దాన్ని గూడా దృష్టవాన్ చూశాడు. ఆ చుట్టుపక్కల పుణ్యమైన ఆయతనాలు, తీర్థాలు, క్షేత్రాలున్నాయి. వాటన్నింటిని చూస్తూ ఉన్నాడు. అవతీర్య నరశ్రేష్ఠః బ్రాహ్మణైః సహ భారత ప్రాచీన్ దిశం అభిప్రేప్సుః జగామ భరతర్షభః. మన భరతర్షభుడు అర్జునుడు, నరశ్రేష్ఠుడు, బ్రాహ్మణులతో పాటు ఇంకా ఆ హిమవత్ ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి, తీర్థాలన్నీ చూసి, అక్కడ స్నానాలన్నీ చేసి, శుచి అవుతూ, ఆ చుట్టుపక్కలంతా దర్శించిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఆయన బ్రాహ్మలందరితో పాటు కలిసి అవతీర్య ఆ హిమవత్ సానువులను కొండ శిఖరాల నుంచి కిందికి దిగాడు. ఇంకీసారి మన భరత శ్రేష్ఠుడు ప్రాచీన దిశం, తూర్పు దిక్కుగా వెళ్ళాలని అభిప్రేప్సుః జగామ కోరుకుని బయలుదేరాడు. ఈసారి తూర్పు వైపు వెళ్తూ ఉన్నాడు. ఆనుపూర్వ్యేణ తీర్థాని దృష్టవాన్ కురు సత్తమః నదీం చ ఉత్పలినీం రమ్యాం అరణ్యం నైమిషం ప్రతి. ఆనుపూర్వేణ వరస ప్రకారం నెమ్మదిగా ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకటి అట్లా ఆయన మన కురుసత్తముడు అర్జునుడు తీర్థాన్ని దృష్టవాన్, రకరకాల తీర్థాలను చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఉత్పలిని అన్న రమ్యమైన నదిని కూడా చూశాడు. అట్లానే రమ్యమైన నైమిషమన్న అరణ్యం, నైమిషారణ్యాన్ని కూడా చూశాడు. ఆ తర్వాత నందాం అపరనందాంచ కౌశికీంచ యశస్వినీం మహానదీం గయాంచయేవ గంగామపి చ భారత. నంద, అపరనంద, కౌశికి అని యశస్విని అయిన కౌశికీ నది, అట్లానే మహానది గయ, గంగా ఇవన్నీ చూస్తూ అక్కడక్కడక్కడక్కడ స్నానాలు చేస్తూ శుచి అవుతూ వెళ్తూ ఉన్నాడు. అంగ వంగ కళింగేషు యాని పుణ్యాని కానిచిత్ జగామ తాని సర్వాణి తీర్థాని ఆయతనాని చ. అంగదేశము, వంగదేశము, కళింగ దేశము ఇట్లా అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ పుణ్యస్థలాలు ఉన్నాయో వాటన్నింటినీ చూస్తూ ఆ సర్వ తీర్థాల్లో, ఆయతనాల్లో ఆయన స్నానాలు చేస్తూ, పూజలు, హోమాలు చేస్తూ జగామ వెళ్తూ ఉన్నాడు. కళింగ రాష్ట్ర ద్వారేషు బ్రాహ్మణాః పాండవానుగాః అభ్యనుజ్ఞాయ కౌంతేయముపావర్తంత భారత. ఓ జనమేజయ, ఇంకా చాలా దూరం అట్లా చాలా ప్రాంతాలు ఎన్నో రోజులు మన వాళ్ళందరూ ఆయన వెంట వెళ్ళారు. కళింగ రాష్ట్రం వచ్చేసరికి ఇంక మన బ్రాహ్మలు ఏం చెప్పారంటే, కళింగ రాష్ట్రం ద్వారం దగ్గర మన పాండవుణ్ణి, అర్జునుణ్ణి అనుసరిస్తూ వచ్చిన వాళ్ళందరూ కౌంతేయం అభ్యనుజ్ఞాయ, కౌంతేయుడి దగ్గర, అర్జునుడి దగ్గర అనుజ్ఞ పుచ్చుకుని, సెలవు పుచ్చుకుని ఉపావర్తంతా మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగారు. ఇంద్రప్రస్థానానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈలోగా సహతు తైః అభ్యనుజ్ఞాతః కుంతీపుత్రః ధనంజయః సహాయైః అల్పకైః శూరః ప్రయయౌ ఏన సాగరం. ఇంక మన ధనంజయుడు కుంతీపుత్రుడు సహతు ఆయన కూడా తైః అభ్యనుజ్ఞాతః వాళ్ళ చేత అనుజ్ఞ పొందినవాడై ఇంకా అక్కడ వాళ్ళు ఇంకా చాలా భాగం ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నారు మన ఇంద్రప్రస్థానికి. కొంతమంది ఆయనతో పాటు ఇంకా సముద్రం దాకా ఆయన ఇంకా చాలా ఉంది మరి ఆయన 12 సంవత్సరాలు అక్కడక్కడక్కడక్కడ అరణ్యాలు అంతా తిరుగుతూ వస్తాడు. కాబట్టి ఆయనతో ఉండాలనుకున్న వాళ్ళు ఆయనతో ఉన్నారు. అల్పకైః సహాయైః కొంతమంది ఆయనతో పాటు
వస్తూ ఉన్న వాళ్ళతో సహాయకులతో మన శూరుడు, ఇంకా కుంతిపుత్రుడు ధనంజయుడు సాగరం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. సహ కళింగానతిక్రమ్య దేశాన్ ఆయతనాని చ ధర్మ్యాని రమణీయాని ప్రేక్షమాణః యయో ప్రభుః. మన ప్రభువు అర్జునుడు సహా ఆయన కళింగ రాజ్యంలో ఉన్న ప్రాంతాల్ని, దేశాలని, ఆయతనాలను, క్షేత్రాలను వాటన్నింటినీ గూడా దర్శిస్తూ, అతిక్రమ్య దాటుకుంటూ, తర్వాత ధర్మంతో కూడి ఉన్న రమ్యమైన, అందమైన ప్రదేశాలన్నింటినీ కూడా ప్రేక్షమాణః చూస్తూ, దర్శిస్తూ యయౌ వెళ్తూ ఉన్నాడు. మహేంద్ర పర్వతం దృష్ట్వా తాపసైః ఉపశోభితం సముద్రతీరేణ శనైః మణలూరం జగామః. మహేంద్ర పర్వతాన్ని కూడా చూశాడు. తాపసులందరితో నిండి ఉన్నది. చాలా అందంగా ఉన్నది. అక్కడ గూడా అందరిని తాపసికులను దర్శించాడు. తర్వాత సముద్ర తీరాన్ని చేరాడు నెమ్మదిగా. అక్కడ మణలూరం అనే ఒక ప్రాంతం ఉన్నది. అక్కడికి జగామహ వెళ్ళాడు. తత్ర సర్వాణి తీర్థాని పుణ్యాని ఆయతనాని చ అభిగమ్య మహాబాహుః అభ్యగచ్చత్ మహీపతిం మణలూరేశ్వరం రాజన్ ధర్మజ్ఞం చిత్రవాహనం తస్య చిత్రాంగదా నామ దుహిత చారుదర్శన. తత్ర అక్కడ కూడా సర్వమైన తీర్థాలు, అన్ని తీర్థాలను, పుణ్యక్షేత్రాలను అభిగమ్య చేరుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు మన మహాబాహువు అర్జునుడు. ఇంకా నెమ్మదిగా ఆ మణలూరం అని ఏదున్నదో ప్రాంతము, అక్కడ మహీపతి ఒక రాజు ఉన్నాడు. మణలూరేశ్వరుడు, ధర్మజ్ఞుడు. ఆయన పేరు చిత్రవాహనుడు. ఆ చిత్రవాహనుణ్ణి కూడా దర్శించాడు. ఆ చిత్రవాహనుడికి చిత్రాంగద అన్న పేరున్న ఒక అందమైన కూతురు కూడా ఉన్నది. తాం దదర్శ పురే తస్మిన్ విచరంతీం యదృచ్ఛయా దృష్ట్వా చ తాం వరారోహాం చకమే చైత్రవాహినీం. ఆ ఊళ్ళో, ఆ మణలూరం అన్న ఊళ్ళో ఆమెకి ఇష్టం వచ్చినట్టు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నది. తస్మిన్ పురే విచరంతి, తిరుగుతూ ఉన్న తాం, ఆ అమ్మాయిని దదర్శ చూశాడు మన అర్జునుడు. దృష్ట్వా చ తాం వరారోహాం, ఆ అందమైన అమ్మాయిని చూస్తూనే చైత్రవాహినీం చకమే, ఆయనకు కోరిక కలిగింది, చిత్తము కదిలింది. అభిగమ్య చ రాజానం జ్ఞాపయత్ స్వం ప్రయోజనం. రాజు దగ్గరికి అందుకని వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆయన స్వం ప్రయోజనం జ్ఞాపయత్, తన కోరికని చెప్పాడు. తం ఉవాచాథ రాజా సహా సాంత్వపూర్వం ఇదం వచః. ఆ రాజుగారు శాంతిగా ఈయన కోరికను విన్నాడు. విని ఆయనతో, మన అర్జునుడితో ఈ విధంగా అన్నాడు. రాజా ప్రభంకరః నామ కులే అస్మిన్ బభూవః అపుత్రః ప్రసవేనార్థి తపః తేపే సహ ఉత్తమం ఉగ్రేణ తపసా తేన ప్రణిపాతేన శంకరః ఈశ్వరః తోషితః తేన మహాదేవః ఉమాపతిః. సహ తస్మై భగవాన్ ప్రాదాత్ ఏకైకం ప్రసవం కులే ఏకైకః ప్రసవః తస్మాత్ భవతి అస్మిన్ కులే సదా. ఇదిగో అర్జున, మా కులంలో ఒక కష్టం ఉండేది ఒకానొక సమయంలో. అస్మిన్ కులే, మా కులంలో ప్రభంకరుడన్న రాజు ఉండేవాడు. ఆయన అపుత్రుడు, ఆయనకి పుత్రులు, బిడ్డలు లేరు. ప్రసవేన అర్థి, బిడ్డలు కావాలని కోరుకుంటూ ఉన్నవాడు. ఉత్తమమైన తపః తేపే, ఒక గొప్ప తపస్సును తపించాడు. తేన ఉగ్రేణ తపస, ఆ ఉగ్రమైన తపస్సుతో, ప్రణిపాతంతో శంకరుడు, ఉమాపతి, మహాదేవుడు, ఈశ్వరుడు తేన, మా ప్రభంకరుడు, మా రాజుగారితో ఆయన చేసిన తపస్సుతో ఎంతో తోషితః, సంతోషించాడు. సహా తస్మై భగవాన్ ప్రాదాత్ ఏకైకం ప్రసవం కులే, మాకు, మా వంశంలో ప్రతి వాళ్లకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బిడ్డ కలుగుతుంది అని భగవంతుడు వరాన్ని ప్రసాదించాడు. అందుకని అస్మిన్ కులే, మా కులంలో సదా ఎప్పుడు
ప్రతి వాళ్లకు ఒక్క బిడ్డ కలుగుతూ వస్తూ ఉన్నది. తేషాం కుమారాః సర్వేషాం పూర్వేషాం మమ జగ్నిరే కన్యా తు మమ జాతా ఇయం కులస్య ఉత్పాదిని ధ్రువం. ఇంతవరకు మమ పూర్వేషాం సర్వేషాం మా వాళ్ళందరికీ, మా పూర్వీకులందరికీ ఈ ప్రభంకరుడి దగ్గర నుంచి మా వాళ్ళందరికీ గూడా తేషాం కుమారాః జగ్నిరే కొడుకులు కలిగారు. మమతు నాకు ఇయం కన్యా జాత నాకు ఈ కూతురు కలిగింది. మా కులానికి ఉద్ధారకుణ్ణి ఉత్పాదిని ధ్రువం తప్పకుండా మాకు కులోద్ధారకుణ్ణి ఈమెనే కంటుంది. పుత్రః మమ ఇయం ఇతి మే భావన పురుషోత్తమ పుత్రికా హేతు విధిన సంగీత భరతర్షభ. ఈమెను నేను కొడుగ్గానే పెంచుకున్నాను ఓ పురుషోత్తమ. నా భావన అదే. అందుకని ఈమె పుత్రికా హేతు విధిన పుత్రికా విధితో పెంచుకున్నాను. అంటే ఈమెకు కలిగే పుత్రుడు నాకు పుత్రుడుగానే భావిస్తాను. మా కులాన్ని నిలబెట్టేవాడు అవుతాడు. ఆ విధంగా నేను ఆలోచించుకున్నాను. ఏతత్ శుల్కం భవతు అస్యాః కులకృత్ జాయతాం ఇహ ఏతేన సమయేన ఇమాం ప్రతిగృహ్ణీష్వ పాండవ. ఓ అర్జున, ఇది శుల్కం, ఇది కట్నం. మరి అస్యాహ భవతు ఈమెను పెళ్లి చేసుకోవాలంటే ఇది కన్యాశుల్కము. కులకృత్ మా కులాన్ని నిలబెట్టేవాడు కావాలి, జాయతాం కలగాలని కోరుకుంటున్నాను. ఏతైన సమయేన ఈ నియమానికి నువ్వు ఒప్పుకున్నట్టయితే ఇమాం ప్రతిగృహ్ణీష్వ ఈమెను పరిగ్రహించు. ఆమెను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నీ ఇష్టమే, ఆమెను కావాలంటే పాణిగ్రహణం చెయ్యి. కానీ నాకు మరి ఈ కోరిక ఉన్నది, నా కులం నిలబడాలి, మాకు ఆ వరం ఉన్నది, మాకు ఒక్కళ్ళే కలుగుతారు, నాకు ఈమె కలిగింది, ఈమె వల్ల ఒక్కడు కలుగుతాడు, వాడు మా కులాన్ని నిలబెట్టేవాడు అవ్వాలి. ఆ విధంగా నువ్వు ఒప్పుకుంటే నాకు అంగీకారమే అని చెప్పాడు. సహ తథా ఇతి ప్రతిజ్ఞాయ కన్యాం తాం ప్రతిగృహ్య చ ఉవాస నగరే తస్మిన్ కౌంతేయః త్రిహిమాః సమాః. సహ కౌంతేయః మన అర్జునుడు తథా ఇతి ప్రతిజ్ఞాయ అలాగేనని అంగీకరించి తాం కన్యాం ప్రతిగృహ్య చ ఆ అమ్మాయిని పరిగ్రహించాడు మన కౌంతేయః అర్జునుడు. తస్మిన్ నగరే ఆ నగరంలోనే త్రిహిమాః సమాః 3 శరత్కాలాలు అంటే 3 సంవత్సరాలు ఉవాస నివసించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు. తతః సముద్రే తీర్థాని దక్షిణే భరతర్షభః అభ్యగచ్చత్ సుపుణ్యాని శోభితాని తపస్విభిః. తతః ఇంకా తర్వాత ఆ దక్షిణ సముద్ర తీరంలో ఉన్న గొప్ప తాపసికుల యొక్క పుణ్యమైన శోభస్కరమైన ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. అక్కడేం జరిగిందంటే వర్జయంతి స్మ తీర్థాని పంచ తత్రతు తాపసాః అగస్త్య తీర్థం సౌభద్రం పౌలోమంచ సుపావనం కారంధవం ప్రసన్నంచ హయమేధ ఫలం చయత్ భారద్వాజస్య తీర్థంచ పాప ప్రశమనం మహత్. అక్కడ మన వాళ్ళు తాపసికులు గొప్ప పుణ్యం కలిగిన వాళ్ళు ఆ పుణ్యకరమైన దక్షిణ సముద్ర తీరంలో ఉన్న అన్ని ప్రాంతాలను సేవిస్తున్నారు. కానీ వర్జయంతి స్మ అక్కడ ఒక 5 పంచ తీర్థాలను మాత్రం వదిలిపెట్టేశారట ఆ తాపసికులు. ఎందుకో మరి ఒక 5 తీరాలు మాత్రం వెళ్ళట్లేదు. ఒక 5 తీర్థాలు పుణ్యక్షేత్రాలను వాళ్ళు వదిలిపెట్టి మిగిలిన చోట ఉంటున్నారు. మిగిలిన ప్రాంతాలన్నీ సేవిస్తున్నారు. ఏవి అంటే అగస్త్య తీర్థం అనొకటి, సౌభద్రం అనొకటి, గొప్పగా పావనం చేసే పౌలోమమన్న తీర్థం ఒకటి, హయమేధ ఫలము అశ్వమేధం చేసిన ఫలాన్ని కలిగించే ప్రసన్నమైన కారందమమన్న తీర్థం ఒకటి, గొప్ప పాపాలను ప్రశమనం చేసే భారద్వాజ తీర్థం అని ఒకటి.
అగస్త్య తీర్థం, సౌభద్ర తీర్థం, పౌలోమ తీర్థం, కారంధమ తీర్థం, భారద్వాజ తీర్థం అని ఒక 5 తీర్థాలున్నాయి. వాటిని వదిలిపెట్టేశారు పాపం మన తాపసికులు. వివిక్తాని ఉపలక్ష్యాథ తాని తీర్థాని పాండవః దృష్ట్వా చ వర్జ్యమానాని మునిభిః ధర్మబుద్ధిభిః తపస్వినః తతః అపృచ్ఛత్ ప్రాంజలిః కురునందనః తీర్థాని ఇమాని వర్జ్యంతే కిమర్థం బ్రహ్మవాదిభిః. ఈ విధంగా 5 తీర్థాలను వదిలిపెట్టేసేసరికి మన పాండవుడు చూశాడు. తాని తీర్థాన్ని ఆ తీర్థాలు వివిక్తాని ఈ మునులందరికీ వేరుగా దూరంగా ఉన్నాయి. మునులు అటువైపు వెళ్ళట్లేదు అని ఉపలక్ష్య చూసుకుని ఇంకప్పుడు ఆయన ధర్మబుద్ధి కలిగిన ఈ మునులు ఎందుకు ఈ పావనకరమైన తీర్థాలని వర్జమానాన్ని వదిలిపెట్టేస్తున్నారు. అవెందుకు వాళ్ళ చేత వదిలిపెట్టబడుతున్నాయని దృష్ట్యా చూసి తతః ఇంకా మన కురునందనుడు అర్జునుడు ప్రాంజలిహి చేతులు కట్టుకుని వినయంగా తపస్వినః అపృచ్ఛత్ తాపసికులను అడుగుతూ ఉన్నాడు. కిమర్థం ఎందుకండి ఇమాని తీర్థాని ఈ తీర్థాలు బ్రహ్మవాదిభిః వర్జ్యంతే బ్రహ్మవేత్తలైన మీ వంటి వాళ్ళ చేత విడువబడ్డాయి. మీరెందుకు వాటిని వదిలిపెట్టేశారు అని అడిగాడు. తాపసికులు ఏమన్నారంటే గ్రాహాః పంచ వసంతి తేషు హరంతి చ తపోధనాన్ అతః ఏతాని వర్జంత్య తీర్థాని కురునందన. ఓ కురునందనుడా, అందులో పంచగ్రాహాః వసంతే ఒక 5 మొసళ్ళు నివసిస్తూ ఉంటాయి. అందులోకి ఎవరైనా తపోధనులు వెళ్ళారంటే హరించేస్తాయి. అందుకనే ఈ తీర్థాలు ఏతాని ఇవి వర్జ్యంతే వదిలిపెట్టేయబడ్డాయి. ఆ తీర్థాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పెద్ద మొసలుందయ్యా. ఆ నీళ్ళ దగ్గరికెళ్తే ఆ నీళ్ళ జోలికెళ్ళామంటే లోపలికి లాగేస్తాయి. అందుకని వెళ్ళట్లేదు మేము అని చెప్పాడు. అప్పుడేం జరిగిందని వైశంపాయనుల వారు చెప్తున్నారు. తేషాం శ్రుత్వా మహాబాహుః వార్యమాణః తపోధనైః జగామ తాని తీర్థాని ద్రష్టుం పురుషసత్తమః. తేషాం శ్రుత్వా వాళ్ళు చెప్పిన మాటలు విన్నాడు మన మహాబాహుః, మన పరాక్రమవంతుడు అర్జునుడు. తపోధనైః వార్యమాణః తాపసికులు వద్దు వద్దయ్యా, అయ్యయ్యో నువ్వెళ్ళిపోతున్నావేంటి, మేమే భయపడి అందులోకి వెళ్ళట్లేదంటే, నీకెందుకయ్యా వద్దు వెళ్ళకు అని వాళ్ళు చెప్తూ ఉంటే కూడా వినకుండా ఆ పురుష సత్తముడు తాని తీర్థాన్ని ద్రష్టం ఆ తీర్థాలను చూడడం కోసం జగామ వెళ్ళాడు. తతః సౌభద్రమాసాద్య మహర్షేః తీర్థముత్తమం విగాహ్య తరసా శూరః స్నానం చక్రే పరంతపః. మన పరంతపుడు ఆ ఉత్తమమైన తీర్థము సౌభద్రుడు అన్న మహర్షి పేరు మీద ఉన్న సౌభద్ర తీర్థం దగ్గరికి వెళ్ళి తరసా వేగంగా మన శూరుడు విగాహ్య నీళ్లలోకి దిగి స్నానం చక్రే స్నానం చేశాడు. అధత్తం పురుష వ్యాఘ్రం అంతర్జలచరః మహాన్ నిజగ్రాహ జలేగ్రాహః కుంతీపుత్రం ధనంజయం. ఇంకా ఆయన నీళ్ళలోకి దిగి స్నానం చేస్తూ ఉంటే ఆ పురుష శ్రేష్ఠుణ్ణి అంతర్జలచరః మహాన్ ఆ నీళ్లలో నివసించే ఒక జలచరము ఒక గ్రాహము మొసలి ఆ జలే నీళ్లలోకి ధనంజయుణ్ణి కుంతీపుత్రుణ్ణి అర్జునుణ్ణి నిజగ్రాహ పట్టుకుని లాగేసింది. సహ తమాదాయ కౌంతేయః విస్ఫురంతం జలేచరం ఉదతిష్ఠత్ మహాబాహుః బలేన బలినాం వరః. సహ కౌంతేయః మన అర్జునుడు దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. ఆదాయ విస్ఫురంతం అది కదిలిపోతూ ఉంటే దాన్ని ఆ జలచరాన్ని ఆ మొసలిని గట్టిగా పట్టుకుని మన మహాబాహువు పరాక్రమవంతుడు బలంగా అసలు బలం కలిగిన వాళ్ళలోనే శ్రేష్ఠుడిన ఈయనేం చేశాడంటే ఉదతిష్ఠత్ బయటికి వచ్చి ఆ నీళ్ల యువతల తీరం దగ్గర నిలబడ్డాడు ఆ మొసలితో సహా. ఉత్కృష్టః ఏవత్తు గ్రాహః సహ అర్జునేన యశస్విన బభూవ నారీ కళ్యాణి సర్వాభరణ భూషిత. ఈ విధంగా అర్జునేన యశస్విన యశోమూర్తి అయిన అర్జునుడి చేత ఉత్కృష్టః ఏవ బయటికి తీసుకుని రాబడగానే ఆ గ్రాహ మొసలి కాస్త
సర్వాభరణ భూషిత, చక్కటి అలంకారాలతో ఉన్న మంగళకరమైన ఒక స్త్రీ స్వరూపాన్ని ధరించింది. దీప్యమాన శ్రియా రాజన్ దివ్యరూపా మనోరమా తదద్భుతం మహత్ దృష్ట్వా కుంతీపుత్రః ధనంజయః తాం స్త్రియం పరమప్రీతః ఇదం వచనమబ్రవీత్. కా వై త్వమసి కళ్యాణి కుతః వా అసి జలేచరి కిమర్థం చ మహత్పాపమిదం కృతవతీ పురా. దీప్యమానమైన, దీపిస్తూ ఉన్న కళలతో ఉన్న దివ్యమైన మనోరమమైన రూపాన్ని, ఆ అద్భుతాన్ని, గొప్ప అద్భుతాన్ని దృష్ట్యా చూసి మన కుంతీపుత్రుడు ధనంజయుడు ఆ స్త్రీతో పరమప్రీతిగా ఈ విధంగా అంటూ ఉన్నాడు. త్వం కా వై అసి కళ్యాణి, ఓ అమ్మాయి నువ్వెవరు? కుతః వా జలేచరి, ఎందుకని ఈ విధంగా జలచరిగా, గ్రాహంగా, మొసలిగా ఉన్నావు? కిమర్థం, ఎందుకని ఈ మహాపాపాన్ని చేస్తూ ఉన్నావు ఇంతవరకు అని అడిగాడు. ఆ నారి ఏమనిందంటే, ఆ అమ్మాయి స్త్రీ, అప్సరా అస్మి మహాబాహో దేవారణ్య విచారిణి ఇష్టా ధనపతే నిత్యం వర్గానామ మహాబల. ఓ మహాబలవంతుడా, ఓ మహాబాహో, అప్సరా అస్మి, నేను అప్సరసను, దేవారణ్య విచారిణి, దేవతల ఉద్యానవనాల్లో తిరిగేదాన్ని, వర్గానామ, నా పేరు వర్గా, ధనపతికి కుమేరుడికి నిత్యము ఇష్టమైన దాన్ని. మమ సఖ్యః చతస్రః అన్యాః సర్వాః కామగమాః శుభాః, నాకు ఇంకొక నలుగురు అందమైన కామగమనం చేయగలిగిన వాళ్ళు, మంగళమూర్తులు స్నేహితురాళ్ళున్నారు. తాభి సార్ధం ప్రయాత అస్మి లోకపాల నివేశనం తతః పశ్యామహే సర్వాః బ్రాహ్మణం సంసిత వ్రతం. వాళ్ళందరితో కలిసి నేను లోకపాలకుల నివేశనంలో నివసిస్తూ ఉండేదాన్ని. కానీ ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మడున్నాడు, సంసిత వ్రతుడు, ఆయన్ని చూసాం మేమందరము. రూపవంతం అధీయానం ఏకం ఏకాంతచారిణం తస్య వై తపసా రాజన్ తద్వనం తేజసా ఆవృతం. గొప్ప రూపవంతుడు, గొప్ప అధ్యయనం చేసినవాడు, చదువుకున్నవాడు, జ్ఞాని, ఒక్కడు, ఒక్కడే తిరుగుతూ ఉండేవాడు. ఆయన తపస్సు చేత ఆ చుట్టుపక్కల వనమంతా ఆయన తేజస్సుతో ఆవరించుకుని ఉండేది. అంత తేజోమూర్తి. ఆదిత్యః ఇవ తం దేశం కృత్స్నం సహ వ్యవభాసయత్ తస్య దృష్ట్వా తపః తాదృక్ రూపం చ అద్భుత దర్శనం అవతీర్ణాః స్మ తం దేశం తపో విఘ్న చికీర్షయ. ఆయన ఆదిత్యుల్లాగా ప్రకాశిస్తుంటే ఆ ప్రదేశమంతా ఆయన చేత భాసిస్తూ ఉన్నది. ఆయన్ని చూసి, ఆయన తపస్సును చూసి, అటువంటి రూపాన్ని, అద్భుత దర్శనాన్ని ఇంతకు ముందు మేము చూడలేదు. అందుకని ఆ ప్రదేశంలోకి అవతీర్ణాః స్మ, దిగాము. ఆయన తపస్సుకు విఘ్నం చేయాలన్న కోరికతోటే అక్కడికి దిగాం మేము. అహం చ సౌరభేయీ చ సమీచీ బుద్బుదా లతా యోగపచ్చేన తం విప్రం అభ్యగచ్చామ భారత. ఓ భారత, నేను, సౌరభేయి, సమీచి, బుద్బుద, లత అని మేము ఐదుగురము యోగపత్యన ఒకేసారి ఆ విప్రుడి దగ్గరికి వెళ్ళాము. గాయంత్యః వై హసంత్యః చ లోభయంత్యః చ తద్విజం సహ చ న అస్మాసు కృతవాన్ మనః వీరా కథంచన. మేమందరము ఐదుగురము వెళ్ళి పాటలు పాడుతూ, నవ్వుతూ, ప్రలోభ పెడుతూ ఉంటే ఆ ద్విజుణ్ణి, సహచ, ఆయనేమో మాత్రము, అస్మాసు, మా పట్ల, కథంచన, ఏ విధంగా కూడా, మనః నా కృతవాన్, మా పైన మనసు పెట్టుకోలేదు ఆయన. నా అకంపత మహాతేజాః స్థిరః తపస్సి నిర్మలే. ఆ మహాతేజోమూర్తి అసలు కొంచెం కూడా చలించలేదు. స్థిరమైన తపస్సులో, ఆ నిర్మలమైన తపస్సులో అట్లనే ఉన్నాడు ఆయన. సహ అసపత్ కుపితః అస్మాంతు బ్రాహ్మణః క్షత్రియర్షభ గ్రాహభూతాః జలే యూయం చరిష్యధ్వం శతం సమాహ అన్నాడు. సహ, ఆయన కుపితః, కోపగించిన వాడై మమ్మల్ని శపించాడు. ఆ బ్రాహ్మడు, ఓ క్షత్రియ శ్రేష్ఠుడా, జలే, నీళ్లలో, యూయం, మీరందరూ, గ్రాహభూతాః, మొసళ్ళుగా, శతం సమాహ చరిష్యధ్వం, ఒక 100 ఏళ్ళు అట్లానే
మొసళ్ళుగా నీళ్లలో చరించండి అని ఆయన అన్నాడు. అన్న చోట ఆ అధ్యాయం కూడా పూర్తయింది. వాటికి ఇక్కడికి ఆపుదాము. తర్వాత ఏం జరిగింది ఏమి అని వచ్చే అధ్యాయం చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.